Okay, good morning all of you. Second BCom students, welcome to our class Income Tax. సో మనం గత కొన్ని రోజులుగా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం ద్వారా ఆదాయము ఒక వ్యక్తికి వచ్చినప్పుడు అతని యొక్క ఆదాయాన్ని ఏ విధంగా లెక్కించాలి, అదే నికర ఆదాయాన్ని లేదా పన్ను విధించబడే ఆదాయాన్ని అనేది మనం లెక్కలు చేసుకుంటూ వచ్చాము. సో ఒక రేపు ఎల్లుండి కూడా అయిపోయిన తర్వాత మండే నుంచి వేరే సెషన్లోకి వెళ్ళిపోతాము. సో మీకు నేను మండే తర్వాత అదే సండే ఏం చేస్తానంటే 4-5 లెక్కలు మీకు ఎగ్జాంపుల్ కింద ఇస్తాను. వాటన్నిటిని కూడా మీరు హోంవర్క్ చేయండి మనకి అక్కడ. సో అక్కడతో మీకు మరిన్ని అంశాలు రావడానికి అవకాశం మీరు గమనించే ఉంటారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న చాలా లెక్కల్లో రిపీటెడ్గా కొన్ని ఐటమ్స్ వస్తున్నాయి కదా, అవి 90% అవే ఉంటాయి. ఒకటి మనం రెగ్యులర్గా డైరెక్ట్గా అవుటర్లో వేసేసేవే వస్తాయి. ఒకవేళ దాని గురించి మీరు వినలేనిది వచ్చిందా కంగారు ఏం పడకండి. వినలేనిది రాకొచ్చినా, అసలు నేను చెప్పలేనిది వచ్చేసినా ఏమి కంగారు పడకండి. ఆ ఐటెంని అలా తీసుకుని బయట వేసేయండి. మహా అయితే అది కరెక్ట్ అయితే అవుతుంది, రాకపోతే ప్రాబ్లం ఏమి లేదు. నేను ఇలా అనుకొని వేసేస్తున్నాను గమనికి రాసేయండి. మీకు ఏది డౌట్ వచ్చినా నేను అదే చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా అనుకోవడం జరిగింది అని మీరు ఏ విధంగా దాన్ని ట్రీట్ చేస్తారో అక్కడ రాసి అందులో వేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు. అప్పుడు మీకు ప్రతి దానికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్స్ ఉండటం వలన మీరేమనుకున్నారో అది మీరు కనెక్ట్ చేయటం, మీరు దానివల్ల కూడా మనకి మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. అది వదిలిపెట్టేయటం అనేది మీకు తెలిస్తే వదిలిపెట్టేయండి. అది వదిలిపెట్టేసేది కాదు అనుకున్నప్పుడు అందులో వేయండి. దాన్ని ఎందుకు వేశారో కూడా రాయండి వర్కింగ్ నోట్స్లో, అంతే. ఓకేనా? సరే, మన పర్సన్స్ వాళ్ళే వచ్చారు. ఇప్పుడు మనం నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ప్రతి లెక్కలో కూడా ఏదైనా ఒక కొత్త అంశం వస్తే మీరు వెంటనే ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇంతకు ముందు లేని లెక్కలో ఈ లెక్కలో మనకు కొత్తది వచ్చింది. నేను ఎప్పుడైతే షేర్ చేస్తానో మీరు నోట్ చేసుకుని ఉంటారు. నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి, నోట్బుక్లో గుర్తుపెట్టుకోండి. లెక్క చేసేయాలి, పక్కనే ఆన్సర్తో సహిస్తున్నాను నేను. ప్రతి లెక్కలో ఏదేది కొత్తగా అంశం వచ్చిందో మీరు ఐడెంటిఫై చేసి దానికి ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది, మీకు గతంలో ఏది వచ్చింది ఇప్పుడు ఏది రాలేదు, గతంలో ఏది వచ్చింది ఏది రాలేదు ఇప్పుడు ఏది వచ్చింది అనే విషయం తెలిస్తే డెఫినెట్గా మీకు లెక్క ఫాలో అవుతున్నట్టు బాగాను. మీరు దాన్ని ఐడెంటిఫై చేశారు అంటే మీకు లెక్క మీద అవగాహన వచ్చిందని అర్థం అనమాట. అది. సో ఇప్పుడు స్క్రీన్లో ఒక లెక్కని షేర్ చేస్తాను, చూడండి. ఇది లెక్క. సో ఈ లెక్కను ముందుగా చదువుకుందాము. శ్రీ వైద్యనాథన్, ఇది అసెస్సి పేరు శ్రీ వైద్యనాథన్. ఇతడు ఉద్యోగం చేస్తున్న కంపెనీ పేరు మారుతి లిమిటెడ్. అందులో ఇతడు ఒక ఉద్యోగి మరియు డైరెక్టర్ కూడా, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఎవరు? వైద్యనాథన్. సో 2019-20 గత సంవత్సరానికి ఇక్కడ అతని యొక్క వివరాలు ఇచ్చారు. మీరు గతంలో ఉన్న లెక్కలని కొద్దిగా మార్చి చూస్తున్నాను మీకు. యాక్చువల్గా నేను ఇచ్చే హోంవర్క్ లెక్కలు అయితే నేను తయారు చేసి ఇచ్చేవి మాత్రం చాలా ఎక్కువ డబ్బులతో ఉంటాయి. లక్షల్లో ఉన్నవే ఇస్తున్నాను, గమనించండి. అంటే ఈజీగా మీరు వర్క్ చేయటానికి తక్కువ మొత్తాల్లో ఉన్నాయి. మేబీ అలా ఇస్తే పర్వాలేదు, కానీ నిజానికి మరి ఇంత తక్కువ శాలరీస్ అయితే ఇప్పుడు ఏ కంపెనీలో ఏ డైరెక్టర్కి ఉండవు కదా. కాబట్టి నేను హోంవర్క్స్ రేపు సండే ఇచ్చేటటువంటి వాటిలో లక్షల మీద ఉండేదే ఇస్తాను. జాగ్రత్తగా చెయ్యండి. అలా కూడా ఒకవేళ మనకి రేపు ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు మనం దాన్ని కూడా మరి ఫేస్ చేయాలి కదా. అందుకని ఎక్కువ మొత్తంలో ఉన్న లెక్కలు కూడా చేద్దాం. ఇక్కడ జీతము వైద్యనాథన్కి మారుతి లిమిటెడ్ కంపెనీ వారు ఇచ్చిన జీతము 56,000. మరి ఇది నెలకు అని లేదు కాబట్టి మనం దీన్ని సంవత్సరానికే పరిగణించాలి. తర్వాత వినోద భత్యము, ఇది కూడా సంవత్సరానికి 6,000గా గమనించండి. బోనస్ ఇది ఒక్కసారి వస్తుంది, సంవత్సరంలో 10,200. అలాగే వైద్యనాథన్కి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి విద్యా అలవెన్స్ 3,000 ఇచ్చారు ఒక పిల్లవాడికి సంవత్సరానికి. మనం కూడా ఇద్దరు పిల్లలకి తీసేయకూడదు. ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఒక పిల్లడికి తీయండి. అక్కడ కూడా విద్యా అలవెన్స్ నెలకి ఎంత తీస్తాము? 100 రూపాయలు తీస్తాము. ఒక వ్యక్తికి 100 × 1 × 12 నెలలకు. సో 1,200 వస్తుంది. అంటే 3,000లో 1,200 తీస్తే 1,800 అవుటర్లో వేసుకుంటాం తర్వాత. అలాగే ఈ కంపెనీ చెల్లించిన ఆదాయ పన్ను జరిమానా. ఇక్కడ లాస్ట్ ఇయర్ వైద్యనాథన్ సరిగ్గా తన యొక్క డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఇతనికి ఫైన్ వేసింది. జరిమానా ఎంత? 1,500 జరిమానా వేసింది.
మీరు మీ యొక్క ఐటీఆర్ సబ్మిషన్ సరిగ్గా లేదు, మీ రిటర్న్ సబ్మిషన్ సరిగ్గా లేదు, కాబట్టి మీరు 1500 రూపాయలు పన్నుగా జరిమానాగా చెల్లించండి అని చెప్పి 1500 వేసింది. వేస్తే దాన్ని కంపెనీ చెల్లించింది. ఆ డబ్బులు కంపెనీ కట్టేసింది వైద్యనాథన్ తరపున. కానీ అది మనం భరించాలి. కాబట్టి మళ్ళీ మనం ఈ ఏడాది అది కంపెనీ, మనకి అది ఒక పరిలబ్ధులుగా భావించండి. దాన్ని మనం తరపున కంపెనీ కట్టింది కాబట్టి మనం ట్యాక్స్ దాని మీద కట్టవలసి ఉంటుంది. కాబట్టి అవుటర్లో చూపించాలి దీన్ని. అలాగే ఎఫ్ ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య ఖర్చులు. మనం దీని గురించి ఇంతకుముందు కూడా అన్నాను. వాస్తవానికి ఈ యొక్క పన్ను నిర్ధారణ సంవత్సరంలో మనకి ప్రామాణిక తగ్గింపులో ఇది కలిసిపోయి ఉంది. కానీ లెక్కలో కనుక ఒకవేళ ఇలా ఇస్తే మీకు, ఒకవేళ ఎవరైనా లెక్క తయారు చేసినటువంటి ప్రొఫెసర్ గారు ఒకవేళ పొరపాటున ఇది కూడా ఇచ్చేసారు అనుకుందాం, అందుకని ఇది మీకు ఎప్పటికప్పుడు వస్తే చెప్తున్నాను. ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య ఖర్చులు కంపెనీ భర్తీ చేస్తుంది 21,000. ఎంతవరకు తగ్గింపు ఉంటుంది? ఇంతకుముందు చెప్పాను మీకు, వైద్య ఖర్చులు 15,000 వరకు తగ్గింపు ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య ఖర్చులు 15,000 ఖర్చు. సో 21,000లో 15,000 తగ్గించి మిగతా 6,000 ఎంత ఉంటుంది, దాన్ని అవుటర్లో వేసేస్తాము. అలాగే సెలవు ప్రయాణ రాయితీ 13,000. ఇది ప్రస్తుతం బ్లాక్ పీరియడ్ నుండి మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. సో సెలవు ప్రయాణ రాయితీ అంటే ఎల్టీసీ, ఇది పూర్తిగా వాడేశారు కాబట్టి ఇది మినహాయింపుగా చూపిస్తాము. అలాగే కంపెనీ సమకూర్చిన ఉచిత టెలిఫోన్ సౌకర్యము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టెలిఫోన్ సౌకర్యం కంపెనీ గమనించినప్పుడు ఇది పన్ను నుంచి మినహాయించబడినటువంటి పరిలబ్ధి. ఇది వచ్చినా చూపించిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే టెలిఫోన్ సౌకర్యము కంపెనీ సమకూర్చిందని చెప్పి డాష్ పెట్టేయండి అవుటర్లో. ఈ యొక్క డబ్బులైతే ఇది మీరు ఒక గుర్తు పెట్టుకొని వెళ్ళండి. టెలిఫోన్ సౌకర్యము ఉచిత పన్ను పరిలబ్ధి అది. తర్వాత ఆఫీస్ పనివేళలు ఉచిత అల్పాహారము. సో టిఫిన్స్ ఇది కూడా ఉచిత పన్ను పరిలబ్ధి. మరి యజమాని చెల్లించిన విద్యుత్ శక్తి బిల్లు, మరి మన ఎలక్ట్రిసిటీ బిల్లు యజమాని కట్టారు, అది మన పన్ను దీన్ని ఏంటంటారంటే పరిలబ్ధి, ఇది ట్యాక్స్ కట్టాలి, దీని మీద ట్యాక్స్ కట్టాలి. సో దీన్ని అవుటర్లో వేయాలి. అలాగే గ్యాస్ బిల్లు కూడా యజమాని మన గ్యాస్ బిల్లు అతను కట్టారు, అది కూడా 1900, ఇది కూడా అవుటర్లో వేయాలి. ఈ రెండు కూడా పన్నుకి గురయ్యే పరిలబ్ధులరా ఈ రెండును. విద్యుత్ శక్తి ఉచిత టెలిఫోన్ అయితే పన్ను నుండి మినహాయింపు ఉంటుంది, కానీ యజమాని చెల్లించిన విద్యుత్ శక్తి బిల్లు 1000 రూపాయలు, గ్యాస్ బిల్లు 1900 కూడా ట్యాక్స్ నుంచి మనం మినహాయింపు లేదు, అవుటర్లో వేయాలి దీన్ని. అలాగే ఎల్ ఇక్కడ చూడండి, కొచ్చిన్ అంటే ఇది కొచ్చిన్లో ఉంది. ఈ యొక్క వైద్యనాథన్కి ఇచ్చిన ఇల్లు కొచ్చిన్లో ఫర్నిచర్తో కూడిన ఒక ఫ్లాట్ని ఈ మారుతి లిమిటెడ్ వారు అతనికి ఇచ్చారు. ఫ్లాట్ అంటే ఒక భవనాన్ని ఇచ్చారు అక్కడ ఉండటానికి, అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక భవనం అన్నమాట, ఒక ఇల్లు. దాని యుక్తమైన అద్దె విలువ 40,800. అఫ్కోర్స్ ఇది మనకు అవసరం లేదు, ఎందుకని ఇది ప్రైవేటు వ్యక్తి, యజమాని కూడా ప్రైవేట్ వాడే కాబట్టి యజమాని ఒక ఇంటిని ఇచ్చాడు, ఖర్చులు కూడా అతను పెట్టుకున్నాడు. ఇక్కడ జనాభా బ్రాకెట్లు ఇచ్చాడర్రా 31 లక్షలట. మనకు తెలుసు 25 లక్షలు పైబడిన జనాభా ఎక్కడైనా ఉంటే మనం జీతంలో 15% అని చెప్పుకున్నాము. ఇక్కడ జనాభా 31 లక్షలు ఇచ్చాడు అంటే 25 లక్షలకి దాటి ఉంది. కాబట్టి మీరు ఈజీగా జీతంలో 15% కింద లెక్కలో చూపించాలి. జీతం అంటే అది వర్కింగ్ నోట్స్ ఎలాగో చేస్తాం అనుకోండి. తర్వాత వాచ్మెన్ జీతము, ఓకే, వాచ్మెన్ జీతం కూడా మనమే ట్యాక్స్ కట్టాలి కాబట్టి 1000 రూపాయలు, ఇది సంవత్సరం అనుకోండి, నెలకని లేదు కాబట్టి 1000 రూపాయలు అక్కడ చూపిస్తాం. అలాగే ఇందాక ఎల్ అనే అంశంలో కొచ్చిన్లో ఒక ఇల్లు ఇచ్చారు కదా, ఆ ఇంటిలో ఒక ఏసీ కూడా పెట్టాడు యజమాని, దాన్ని అద్దెకి తీసుకొని పెట్టాడట, అది 2000, డైరెక్ట్గా 2000 వేసేస్తాము. మరియు ఆ ఇంట్లో ఫర్నిచర్ కూడా పెట్టాడట, ఆ ఫర్నిచర్ ఖరీదు ఇది అద్దెకి తీసుకున్నట్టు లేదర్రా. ఇక్కడ గమనించండి, ఆ ఇంటిలో అమర్చిన ఫర్నిచర్ ఖరీదు అమర్చాడట, అంటే కొని తీసుకొచ్చి పెట్టాడు, అద్దెకి తీసుకున్నట్టుగా మనం భావించకూడదు. కాబట్టి కొని తీసుకొచ్చి ఫర్నిచర్ పెట్టాడు కాబట్టి ఆ మారుతి ఉద్యోగి లిమిటెడ్ వారు ఎవరికి, వైద్యనాథన్కి మనం 18,000 రూపాయల్లో 10% మనం ఫర్నిచర్ విలువలో 10% తీసుకుంటాం కదా, అది ఆ వసతి విలువకు కలపాలి. అదే చాలా జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే అద్దెకి తీసుకొని వస్తే ఈ 18,000 కలిపేయాలి. అద్దెకి తీసుకొని ఇక్కడ వచ్చినట్టు ఎక్కడా లేదు కాబట్టి అది కొన్నాడని భావించి ఫర్నిచర్ ఖరీదులో 10% అంటే 18,000 10% ఇవ్వాలి. మరి ఇక్కడైతే అద్దెకే తీసుకొచ్చి పెట్టాడు కదా, కాబట్టి ఈ మొత్తాన్ని 2,000 కలిపేయాలి అక్కడ. ఓకే, తరువాత ఓ అనేటటువంటి అంశంలో
అన్ని ఖర్చులు మారుతి ఉద్యోగులు లిమిటెడ్ వారే భరిస్తూ అధికార పనులకి సొంత పనులకి కూడా ఉపయోగించుకోవడానికి ఆ కంపెనీ ఒక మారుతి 800 cc కారుని ఇచ్చింది. ఇక్కడ 800 cc ఈజీగా తెలిసిపోయింది కదా, 1600 cc కంటే తక్కువే మనకి. సో యజమాని కదా ఆ కారు ఇచ్చాడు, ఓనర్ యజమానిదేనట అది కారు, సొంత కారు, మళ్ళీ యజమాని ఖర్చులు కూడా పెట్టాడట, అది ఉభయ అవసరాలకు వాడారు. సో మన ప్రామాణిక విలువ ఒకటి తీసుకుంటాము, అందులో 1600 cc కంటే తక్కువే కాబట్టి 1600 cc కంటే తక్కువ అయితే 1800, అదే 1600 cc కంటే ఎక్కువైతే నిన్నే చేసాం లెక్క 2400 తీసుకుంటాము. మరి డ్రైవర్ ఉన్నాడా చూడండి ఇక్కడ, ఓకే డ్రైవర్ లేడు, ఉంటే అది కూడా 900 కలపాలి మన నెలకు. సో ఇప్పుడు మనం ఇక్కడ నెలకు 1800 అనే తీసుకుంటాము. అది ఓకే, నేను లేదనుకున్నాను, ఇక్కడ ఉంది పి అనే పాయింట్లో గుర్తింపు పొందిన భవిష్య నిధి అంటే ఆర్పిఎఫ్. ఆర్పిఎఫ్కి కంపెనీ 7,920 రూపాయలు వేసింది. ఓకే, నిన్న మనం 12.5% ఎంత 14.5 ఇలా కట్టాము, ఇప్పుడు కట్టవలసిన అవసరం లేదు, అమౌంట్ వాడు ఇచ్చేశాడు. ఆర్పిఎఫ్కి యజమాని చేసిన చందా ఎంత, 7,920 రూపాయలు. అలాగే ఆ పిఎఫ్ ఆర్పిఎఫ్ పైన మనకి 14% చొప్పున వడ్డీ కూడా వచ్చింది, 14% చొప్పున వడ్డీ కూడా వచ్చింది, 14,000. సో 14%కి 14,000 అయితే 9.5% ఎంత అని కడతాము. ఇక్కడ యజమాని వేసింది 12% మించిందో లేదో చూసుకుంటాం. ఇక్కడ కూడా ఈ రెండు చాలాసార్లు వచ్చి చాలా మార్లు మనం చేసుకుంటూ వచ్చాం, ఈ పాటికి మీకు బాగా అర్థమైపోయి ఉండాలి. అది ఇక ఇక్కడ నేను ఇది మార్చలేదర్రా, మీరు లెక్కలో మార్చుకోండి. 2016-17 సంవత్సరానికి అన్నాడు అంటే 2018, 2019, 2020 ఆదాయ సంవత్సరం అనమాట. ఇక్కడ 2019, 2020 అని ఇది మార్చలేదు నేను. శ్రీ వైద్యనాథను 2019-2020 సంవత్సరానికి ఈ క్రింది చెల్లింపులు చేశాడు అంటే ఆర్పిఎఫ్కి ఇతను కూడా వేశాడు. అఫ్కోర్స్ ఇది మనకి ఎక్కడ లెక్కలో రాదు, కానీ ఏటీసీలో వస్తుందని ఒక గమనిక రాసేయండి. జీతంలో 14% మనకు కట్టకపోయినా పర్వాలేదు. అది తర్వాత వృత్తి పన్ను 2,400, ఇది మనకు అవసరము. ఇక్కడ 16 cc సీసీ కాదు, అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 3లో ఇది వస్తుంది 2,400. సో ఇప్పుడు 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీ వైద్యనాథన్ యొక్క పన్నుకి గురియగు జీతము ద్వారా ఆదాయము గణించండి. ఓకేనా, లెక్క చేయమని అన్నాడు. సరే, మనం ఇందులో మహా అయితే ఇంటి యొక్క ఉచిత గృహ వసతి యొక్క విలువని మాత్రమే లెక్కిస్తాము, అంటే వర్కింగ్ నోట్స్లో రాసుకుంటాము. అలాగే కారు గురించి కూడా రాసుకోవచ్చు, కావాలనుకుంటే ఆర్పిఎఫ్ గురించి కూడా రాసుకోండి. మీరు ప్రతిదానికి కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు చిన్న చిన్న విలువలతోటి ఎలా రాయాలో చెప్పాను, మీరు రాయండి. ఇక్కడ నేను ఇవ్వబడిన దాంట్లో అది లేదు, కానీ మీరు చూపించుకోండి. చూపించడం వల్ల ఏంటంటే వర్కింగ్ నోట్స్ చేయటం కూడా మనకు అవకాశం మనకు తెలుస్తుంది. అలాగే రేపు పేపర్ వాల్యుయేషన్ చేసినటువంటి ఎగ్జామినర్ గారికి కూడా ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్లో అదే మీరు రాసినటువంటి గమనికలో చాలా చక్కగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు మీరు చెప్పారని చెప్పి చాలా సంతోషించి మనకి 10 మార్కులు అవార్డు చేయడం జరుగుతుంది. అది ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లెక్కలోకి వెళ్దాము. 1 by 1 మనం లెక్కలోకి వెళ్ళేటప్పుడు మన దగ్గర 4 అంశాలు ఉంటాయి సైడ్ హెడ్డింగ్స్. ఒకటి జీతం అనే సైడ్ హెడ్డింగ్, రెండోది అలవెన్సులు అని సైడ్ హెడ్డింగ్, మూడవది పరిలబ్ధులు అని సైడ్ హెడ్డింగ్, నాలుగవది జీతానికి బదులు లాభాలు. నేను ఇచ్చిన లెక్కలో ఆ మాట లేదు నాలుగవది, కానీ మీరు యాడ్ చేసుకోండి. అది ముందుగా ఇప్పుడు పన్నుకి గురియగు జీతం ద్వారా ఆదాయం అని హెడ్డింగ్ పెట్టాలి. ఒక్కసారి చూద్దాము. ఇంకెవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారేమో. వచ్చే అరుణ 28 మంది. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఎంత ఉన్నదో చూసి ఆ నెంబర్ దగ్గర నాకు స్క్రీన్ షాట్ తీయండి ఎవరైనా. ఓకే, నేను లెక్కలోకి వెళ్తాను. ఇప్పుడు మూల జీతము నెలకని ఇవ్వలేదు కాబట్టి అవుటర్లో డైరెక్ట్గా 56,000 వేసేసాను. మూల జీతం మనకి లెక్కలో 56,000 ఇచ్చాడు, దాన్ని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఒక చిన్న పెన్సిల్తో టిక్ చేసేసుకోండి అక్కడ, అంటే అది వేసేసాను అని చెప్పి. తర్వాత బోనస్ ఇచ్చాడు మనకి. బోనస్, కమిషను, ఫీజు ఈ మూడిట్లో 3 ఉన్నా ఏది ఉన్నా ఇక్కడే వస్తుంది. సో బోనస్ ఒకటే ఉంది మనకి, అది ఎంత కూడా 10,200, అది వేసేసాను. తరువాత ఆర్పిఎఫ్కి యజమాని వాటా, ఇక్కడ మనం ఆర్పిఎఫ్కి ఉద్యోగి వాటా చూపించట్లేదు, చూపించవలసిన అవసరం కూడా లేదు, కానీ మీరు వర్కింగ్ నోట్స్లో రాసేయండి ఆర్పిఎఫ్కి ఉద్యోగి వాటా. వర్కింగ్ నోట్స్లో లెక్కలో నేను చూపించలేదు, దానిపైన ఎటువంటి ట్యాక్స్ విధించరు, అలాగే దీనిని ఏటీసీలో పొదుపుగా భావించి అక్కడ
మనకి మినహాయింపు తగ్గింపుగా కూడా ఇస్తారు లేదా రిబేట్గా ఇస్తారని ఒక మాట రాయండి ఇప్పుడు కూడా అది. సో ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు కావాలనుకుంటే రికార్డు విన్నప్పుడు నేను ఏంటంటే చెప్పానో అదే నా మాట అక్కడ రాసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఆర్పిఎఫ్కి యజమాని వాటా కడుతున్నాం. ఇది మనకి నిన్నైతే జీతంలో 14% ఇలా కట్టవలసి వచ్చింది, ఎందుకని అక్కడ లెక్కలో ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆర్పిఎఫ్కి యజమాని వాటాని ఇక్కడ ఇచ్చాడు చూడండి. గుర్తింపు పొందిన భవిష్య నిధికి కంపెనీ సమకూర్చిన మొత్తము, కంపెనీ అంటే ఎవరు? యజమాని. ఎంత పెట్టారు? 7,920. దానినే నేను ఇక్కడ చూపించాను. సో ఆర్పిఎఫ్కి యజమాని వాటా 7,920. మరి ఈ 7,920 ఎంత దాటకూడదు ఉద్యోగి యొక్క జీతంలో? వెరీ గుడ్, ఎంత? 12% దాటకూడదు. సో 12% దాటకూడదు. కాబట్టి ఇప్పుడు జీతంలో లెస్ లేదా మినహాయింపు అని రాసి ఉద్యోగి జీతంలో 12%. మరి ఇక్కడ ఆర్పిఎఫ్ యొక్క జీతం అంటే ఎంత? 3 అంశాలు ఉండాలి. ఏంటేంటి అవి? మూల జీతము సంవత్సరానికి, కరువు బత్యము సంవత్సరానికి, కమిషను ఏదైనా ఉంటే. మరి ఇక్కడ కరువు బత్యం కూడా లేదు లెక్కలో, చూశాను నేను కూడా ఇందాక. కరువు బత్యం ఇవ్వలేదు, గమనించండి. ఇక్కడ ఎక్కడ కరువు బత్యం అనేది లేదు లెక్కలో. సో కరువు బత్యం లేదు, అలాగే కమిషన్ కూడా లేదు. మరి ఉన్నదల్లా ఏంటి? ఒక్క జీతము 56,000. సో మరి దానినే జీతంగా భావిస్తాము ఇక్కడ. అందుకనే మినహాయింపు ఆర్పిఎఫ్కి యజమాని వాటా 7,920 వేశాను. ఆ తర్వాత ఉద్యోగ జీతంలో 12%. ఇక్కడ జీతం అంటే 56,000 తీసుకున్నాను నేను. ఎందుకని? మనకి కరువు బత్యం లేదు, కలపలేదు. కమిషన్ లేదు, కలపలేదు. బోనస్ కలిపేకంటే కన్ఫ్యూజన్లో కమిషన్ బోనస్ ఒకటే అనుకుంటారు ఒక్కొక్కసారి. కాదు, ఓకేనా? ఇక్కడ 56,000 మీద 12% కట్టినారా. 56,000 మీద 12% కడితే మనకి 6,720 రూపాయలు వచ్చింది. ఎంత? 6,720 రూపాయలు. సో మీరు కూడా కట్టి చూడండి తప్పనిసరిగా, డైరెక్ట్గా వేసేయటం కాదు. సో ఇప్పుడు యజమాని మన అంటే వైద్యనాథన్ యొక్క ఆర్పిఎఫ్కి 6,720 రూపాయల వరకు వేయచ్చు. కానీ యజమాని ఇష్టం కదా, తన యొక్క ఉద్యోగి తనకి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఉద్యోగికి అతను 7,920 వేశాడు. మరి 12% మించిన ఎంత దానికైనా వైద్యనాథనే కట్టాలి ట్యాక్స్. కాబట్టి అవుటర్లోకి తీసుకుని వెళ్ళిపోయాం. మరి 7,920 రూపాయల నుంచి 6,720 రూపాయలు తీసేస్తే ఇగో 14,000 అనుకోకండి, కిందన వచ్చింది కాదు, పక్కకు వేస్తున్నాను. తీసివేతలు ఏవైనా పక్కకు డైరెక్ట్గా వేసేస్తాం. ఇక క్రిందన ఉన్నటువంటి 6,20కి పక్కనే ఆ అవుటర్ కాలంలో 1,200 వేయండి. ఎప్పుడు కూడా అది తీసివేతలు తీసిన తర్వాత కిందన కాదు వేయడం, ఆ పక్కన వేయాలి. 1,200 వేశాను. దీని అర్థం ఏమిటి? ఆర్పిఎఫ్కు 12% కంటే మించిన యజమాని వాటా అన్నమాట. 1,200 ఎక్కువైపోయింది, అది చూపించాము. ఈ వెంటనే ఇక్కడ మనం ఏం చూడాలి? ఆర్పిఎఫ్కు వడ్డీ వచ్చిందా అని వెంటనే చూసుకోవాలి. లెక్కలో ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది చూడండి. ఆర్పిఎఫ్కి 14% చొప్పున క్రెడిట్ చేసిన వడ్డీ ఉంది, వెంటనే దాన్ని వేయాలి. సో ప్రతిసారి మీరు ఆర్పిఎఫ్ అని కనపడగానే ఈ రెండు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వెంటనే పక్క పక్కనే ఉండవు ఎప్పుడు కూడా. ఒకటి ఫస్ట్లో ఉంటే ఒకటి లాస్ట్లో కూడా ఉండొచ్చు, కాబట్టి చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. సో ఇక్కడ మనం మళ్ళీ 14% చూడాలి. మీకు తెలుసు, మొదట అతనికి వచ్చిన మొత్తాన్ని ఇక్కడ వేసేయండి. ఆర్పిఎఫ్ నిలపపై 14% చొప్పున వచ్చిన వడ్డీ 14,000 వేశాను. కానీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ వారు 9.5% వరకు మాత్రమే వైద్యనాథన్కి మినహాయింపు ఇచ్చారు. లెస్ మినహాయింపు 9.5% చొప్పున అని రాయాలి. లెస్ మినహాయింపు 9.5% చొప్పున. వెంటనే దేనిపైన కడతాం? మనం 14% వచ్చిన 14,000 మీద కడతాము. సో 14,000 అంటే 14%కి 14,000 అయితే 9.5%కి ఎంత అని కట్టాము. సో 14,000 × 9.5/14 చేస్తే 9,500 వచ్చింది. అంటే వడ్డీ మనకి 9,500 వరకు వస్తే అసలు మనం ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేకపోయినా అంతా మనకి మినహాయింపు వచ్చి ఉండేది. కానీ అంతకు మించి మనకి ఎంత వచ్చిందంటే 4,500 ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా వచ్చింది 14,000, మనకి ఇన్కమ్ ట్యాక్స్ వారు మినహాయింపు ఇచ్చింది 9,500 వరకే. కాబట్టి అదనంగా ఎంత ఉంది? 4,500 వడ్డీ ఎక్కువ వచ్చేసింది. మరి వస్తే రానివ్వండి, దాన్ని మరి ట్యాక్స్ కట్టుకుంటాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ అవుటర్లోకి వెళ్ళింది 4,500 అది. సో 4,500 నేను అవుటర్లో వేశాను. సో ఇప్పుడు ఆర్పిఎఫ్ అయిపోయింది. సో జీతము అనే ఒక సైడ్ హెడ్డింగ్ క్రింద మనకి
మూల జీతము లేదా మూల వేతనము, బోనస్, ఫీజు, కమిషను, ఆర్పిఎఫ్, ఆర్జిత సెలవు ఇటువంటివన్నీ వస్తాయి. బట్ ఇక్కడ ఉన్నవి ఇవే ఉన్నాయి కాబట్టి వాటిని చూపించేసాము. మీకు ఐడియా ఉండాలి ఏమొస్తాయన్నది. నేను ఎందుకంటే మీకు ఎంటీగా ఉన్నట్టుండగా నమూనా మోడల్ కూడా పెట్టాను మొదట్లో, అది చూసుకోండి. తరువాత సెకండ్ సైడ్ హెడ్డింగ్ అలవెన్సులు అని పెట్టాను. అలవెన్సులు అనగానే కరువు బత్యం కోసం చూడాలి. వెంటనే ఎక్కడైనా ఉందా లెక్కలో? ఎక్కడా లేదు కరువు బత్యము, లేకపోతే వదిలేస్తాము. తర్వాత ఏ బత్యం ఉంది? వినోద బత్యం ఉందర్రా. వినోద బత్యం ఎంత? 6,000. సో వినోదం అంటే మనకి ఎంటర్టైన్మెంట్ అంటే అలా వినోద బత్యం ఇచ్చారు. సో వినోద బత్యం అంటే మనం ఎంటర్టైన్ చేయడం కాదు, మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇచ్చిందనమాట ఇది వినోద బత్యము. అది నీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. వినోద బత్యము లెక్కలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగి కానివ్వండి, అతనికి వచ్చిన మొత్తాన్ని అవుటర్లో వేసేయండి. వెంటనే అవుటర్లో వేసేయండి. ఎవరైనా సరే అవుటర్లో వేయాలి అని బుర్రలో పెట్టుకోండి. మైండ్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. సో ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇక్కడ అండర్ సెక్షన్ 16 కింద ఇక్కడ తగ్గింపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగి అయితేనే. సో ప్రైవేట్ ఉద్యోగి అయితే ఇక ఎక్కడ ఖాళీగా వదిలేస్తాం. ఇతను ప్రైవేట్ కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంచేసాము. సో ఎంత మరి? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అనుకుంటే 5,000, కామన్గా 5,000 తగ్గింపు వస్తుంది. అక్కడ కూడా మనం వర్కింగ్ నోట్ చేసాం చాలాసార్లు, చూడండి. పై మూడిట్లో ఏది తక్కువైతే అది, కానీ ఇప్పుడు 5,000 తక్కువగా వస్తుంది. అది చేయండి. నెక్స్ట్ వినోద బత్యం వేసేసాను. ఇప్పుడు వైద్యనాథన్కి ఒక్కడే పిల్లగాడు, ఆ పిల్లవాడికి విద్యా అలవెన్స్ 3,000 ఇచ్చారు. సో మనకి 3,000 వచ్చింది. మరి మినహాయింపు ఎంత? మనకి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పెట్టింది. సో మినహాయింపు ఒక పిల్లవాడికి 100 రూపాయల చొప్పున 12 నెలలకు వస్తుంది. సో అదే వేద్దాము. ఇక్కడ చూడండి, విద్యాబత్యము అని ఇన్నర్ కాలంలో 3,000 వేశాను. ఎందుకు? ఒక పిల్లగాడికి వచ్చినటువంటి డబ్బులు 3,000. మరి మనం ఇద్దరు పిల్లలకు తీసేయకూడదు. క్లియర్గా ఒక పిల్లడు అని అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఒక పిల్లడు అని అనలేదు అనుకోండి. అక్కడ విద్యాబత్యం 3,000 ఉన్నదనుకోండి, మీరు 100x2 ఇద్దరు పిల్లలకి తగ్గించుకోవచ్చు, మీకు ఒక పిల్లడు ఉన్నా సరే. అలా అన్నమాట ఇక్కడ. అంటే ఎందుకు నేను అంటున్నానంటే, ఒక పిల్లడు ఉన్నప్పుడు నిజం చెప్పాలనుకుంటే ఒక పిల్లడికి వేయొచ్చు, తప్పేలేదు, మనం నిజాయితీగా ఉండాలనుకుంటే. కానీ చాలామంది ఏం చేస్తారు, ఉన్నదాన్ని మనకు అవకాశం ఉంది కదా అని ఆ చిన్న చిన్న మొత్తాల కోసం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మనం అయితే నిజాయితీగా అయితే ఒక పిల్లవాడు ఉన్నప్పుడు ఒక పిల్లవాడికి తీయాలి మనం, అక్కడ ఇవ్వకపోయినా సరే. కానీ లెక్కలో ఇచ్చిందే కదా మనకేం తెలుసు వైద్యనాథన్కి ఎంతమంది పిల్లలు ఉంటారు అక్కడ ఇవ్వకపోతే. కాబట్టి మనం ఏం చేయాలి, లెక్క చేసేటప్పుడు మాత్రం మనం ఒక పిల్లవాడు అని అన్నప్పుడు తప్పనిసరిగా ఒక పిల్లవాడికే మినహాయింపు తీయాలి. సో విద్యాబత్యం 3,000 వేశాను. వేసి మినహాయింపు 100 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు 12 నెలలకు మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక పిల్లగాడే ఉన్నాడని చెప్పాడు కాబట్టి 100 × ఒక పిల్లడు × 12 నెలలకి. సో 1,200 వచ్చింది. అదే ఇద్దరు పిల్లలు ఉంటే 2,400 అతనికి మినహాయింపు వచ్చి ఉండేది. సో 1,200 మినహాయింపు తీసేయండి. సో ఇంకా ఎంత ఎక్కువ మిగిలిపోయింది? 1,800 మిగిలింది. ఎంతమ్మా? 1,800. సో ఈ 1,800ను మనం ఏం చేస్తాము, అతని యొక్క జీతాన్ని కలిపేయాలి. చివరిలో అవుటర్ కాలంలోకి వచ్చిన ప్రతిదాన్ని ఏమనాలి, జీతానికి కలపాలి అని అనాలి. అక్కడ వచ్చిన ప్రతిదీ కూడా ఈ జీతాన్ని కలిసిపోతుంది అంతాను. అది ఇక్కడతో అలవెన్స్లు అయిపోయి మరి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ప్రయాణ భత్యం కానీ ఇలాంటివి ఏమైనా మనం చూసుకోవాలి. కింద నుంచి చూడాలి, ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉందేమో. సో ఎక్కడ ఇంకా సెలవు ప్రయాణ రాయితీ, కాబట్టి ఇది భత్యం కాదు, ఇది వదిలేద్దాము. ఆదాయ పన్ను ఇవన్నీ ఓకే, ఇంక లేవర్రా. కాబట్టి మనం పరిలబ్ధులకు వెళ్ళిపోతున్నాం. థర్డ్ కాలంలో సైడ్ హెడ్డింగ్ పెర్క్విజిట్స్. మీరు పెర్క్విజిట్స్ వేసేటప్పుడు ఇక్కడ ఉచిత గృహవసతి అనే దాన్ని ముందుగానే వేస్తారు. మీరు చివరిలో వచ్చినట్టు వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కట్టిన తర్వాత మీకు వేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఎక్కడ వేసినా పర్లేదు ఇందులో, ఎందుకంటే మినహాయింపుల తర్వాత వేసుకోవాలి ఇది. ఎందుకని మరి జీతము కట్టేటప్పుడు మినహాయింపులు కూడా కడుతున్నాము కదా, అందుకోసం అనమాట. సో పరిలబ్ధులు లేదా పెర్క్విజిట్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టానర్రా. మీకు 2 పదాలు తెలిసే ఉండాలి, తెలుగులో పరిలబ్ధులు అంటారని అక్కడ కూడా రాసుకుంటూ ఉన్నాడు ప్రతిసారి. సరే, ఇక్కడ ఉచిత గృహవసతి వేశాను. మరి ఉచిత గృహవసతి మనం ఎంత వేయాలన్నది తప్పనిసరిగా వర్కింగ్ నోట్స్ చేయాలి. చేద్దాము, మరి వెళ్దాం. చూడండి, వర్కింగ్ నోట్స్ ఉచిత గృహవసతి విలువ గణన అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ముందుగా ఉచిత గృహవసతి కట్టడానికి
జీతాన్ని లెక్కించాలి అని రాయండి. ఇక్కడ జీతము అనగా మూల జీతము, అలాగే కమిషను, అలాగే బోనస్, అలాగే ఫీజు, చూడండి ఇంకా ఆర్జిత సెలవు ఉంటే ఆర్జిత సెలవు, అలాగే పన్నుకి గురయ్యే బత్యాలు. ఇక్కడ పన్నుకి గురయ్యే బత్యాలు అంటే అవుటర్లో ఉన్నవి. అందుకే నేను ఏం చెప్తున్నాను, బత్యముల తర్వాత దీన్ని వేసుకోవాలి. అప్పుడు మనకి బత్యములు అవుటర్లోకి ఏవేవి వెళ్ళి తెలిసిపోయింది. ఇప్పుడు అవుటర్లోకి బత్యములు వినోద బత్యం 6,000 వెళ్ళింది, విద్యా బత్యం 1,800 వెళ్ళింది. చూడండి అవుటర్లో విద్యా బత్యం, ఇక్కడ చూడండి విద్యా బత్యం వాస్తవంగా 3,000 వేసిస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి లెక్కలో ఉన్నది. మనం ట్యాక్స్ పడే బత్యాలు వేయాలి. ట్యాక్స్కి గురి అయ్యే లేదా పన్నుకి గురి అయ్యే లేదా జీతానికి కలపబడిన వాటిని వేయాలి. వినోద బత్యం జీతానికి ఎంత కలపబడింది? 6,000. అలాగే విద్యాబత్యం జీతానికి ఎంత కలపబడింది? 1,800. దీన్ని వేయాలి, కానీ లెక్కలో ఇచ్చిన 3,000ని వేయకూడదు అక్కడ. అది ఏ రకమైనటువంటి బత్యమైనా పన్నుకి గురయ్యే బత్యమును మాత్రమే వెయ్యాలి. పన్నుకి గురైన బత్యము అంటే అవుటర్ కాలంలో ఉన్నది. ఎన్ని ఉంటే అన్ని బత్యములు కలపాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బత్యములు 2 ఉన్నాయి కాబట్టి ఆ 2 కూడా పన్నుకు గురయ్యే బత్యములు 6,001, 1,801 వాటిని తీసుకొచ్చి మనము ఇక్కడ కలపడం జరిగింది. లెక్కలోకి వెళ్తున్నాం. లెక్కలో చూడండి, ఇక్కడ అదే మినహా వర్కింగ్ నోట్స్లో చూడండి, మూల జీతము 56,000 వేసాము. ఇది దేనికి వర్కింగ్ నోట్సు? ఉచిత గృహ వసతికి. మనం ముందుగా ఏం కట్టాలి? జీతం కట్టాలి. మూల జీతము 56,000. తర్వాత వినోద భత్యము 6,000. ఇక్కడ గమనించండి, వినోద భత్యము మనం పన్నుకి గురయ్యే దాన్ని వేశాను. అలాగే ముందు బోనస్ వేయండి మూల జీతం తర్వాత బోనస్ వేయండి, తర్వాత వినోద భత్యం పెట్టండి. ముందు జీతం సర్టిఫికేట్ కింద ఉన్నవన్నీ వేసేసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 తర్వాత భత్యముల కింద ఉన్న వేసేసుకోండి. సో తర్వాత పన్ను విధించే విద్యాభత్యం, ఇక్కడ యాక్చువల్గా లెక్కలో విద్యాభత్యం ఎంత ఉంది? 3,000 ఉంది. కానీ మనం ఇక్కడ 1,800 ఎందుకు వేశాను? 1,200 అతనికి రాయితీ ఇచ్చాము, అదే మినహాయింపు ఇచ్చాము. అది పోను 1,800 అవుటర్లోకి వెళ్ళింది, దానిని వేశాను అన్నమాట. ఈ 18,000 ఎందుకు వచ్చింది? లెక్కలో 3,000 ఉంటుండగానే మీరు ప్రశ్నించుకోవాలి. అప్పుడు చూస్తే ఓహో మాస్టర్ ఇక్కడ అవుటర్లో వేయమన్నారు, ఆ వేసి ఉన్నటువంటి భత్యంని తీసుకోవాలి కదా అని మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఇంకేమీ లేవు ఇందులో. కమిషన్, కరువు భత్యం ఇలాంటివి ఏమీ లేవు. కరువు భత్యం ఉంటే కరువు భత్యాన్ని కలపాలి. కానీ ఏ కరువు భత్యాన్ని కలుపుతాము? ప్రతిసారి సర్వీసు ప్రయోజనాల్లో కలిసేదైతేనే కలుపుతాము. మరి 56,000, 6,000, 10,200, 1,800 ఇవన్నీ కలిపితే మనకి 74,000 వచ్చింది. దీనిని గృహవసతి విలువ కట్టడానికి, అది కూడా ఉచిత గృహవసతి విలువ కట్టడానికి జీతం కింద భావించాలి. అది వాస్తవంగా జీతము 56,000 వచ్చింది, ఆ 56,000 మీద కట్టేయకూడదు. దీనికంటూ సెపరేట్గా జీతం ఉన్నది. మనం చాలాసార్లు చేసుకున్నాం కాబట్టి మీకు గుర్తు వచ్చి ఉంటుంది. ఇది ఒక్కటే మనం కన్ఫ్యూజ్ అయ్యేది, ఏది కలపాలి ఏది కలపనవసరం లేదు అనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓకేనా? అది అక్కడ జీతం అనే సైడింగ్ కింద ఉన్నవన్నీ కలిపేస్తాము. ఇక్కడ 2 ఉన్నాయి, మూల జీతము, వినోద భత్యము, బోనస్సే ఉంది. అలాగే భత్యములు అనే దాని కింద ఉన్నవన్నీ కలపాలి. కానీ ఏవి ఉన్నవన్నీ? అవుటర్లోకి వెళ్ళినవన్నీ. అవుటర్లోకి ఎన్ని భత్యములు వెళ్ళాయో మీరు అవుటర్లోకి వెళ్ళకుండా డాష్ పెట్టేస్తారు ఒక్కోసారి భత్యం పేరు చూపించి. ఉదాహరణకు నిన్న ఒకసారి చేసిన ప్రయాణ భత్యం అని చూసి డాష్ పెట్టేశాము. ప్రయాణ భత్యం కింద వచ్చిన డబ్బులన్నీ అతను ఖర్చు పెట్టాడు కాబట్టి దాన్ని మినహాయింపు ఇచ్చేసాము. ఇలా మీరు సైడ్ హెడ్ మీరు అందులో ప్రయాణ భత్యం అని రాసి ఉండొచ్చు ఒక్కోసారి లెక్కలో, కానీ అవుటర్లోకి అది దాని విలువ వెళ్తేనే దాన్ని ఇక్కడ చూపించండి. మనం ఈ లెక్కలో చూస్తే వినోద భత్యం 6,000, విద్యాభత్యం 1,800 కాబట్టి 74,000 వేశాను. సో ఇప్పుడు ఉచిత వసతి గృహ విలువ గణిద్దాము. ఇప్పుడు మనం గృహము ఎవరిది? యజమాని సొంతము, అది గమనించాలి. యజమాని సొంతమే. మరి ఆ ఇంటికి ఏ ప్రదేశంలో ఇచ్చాడు? కొచ్చిన్లో ఇచ్చాడు. కొచ్చిన్ యొక్క జనాభా ఎంత మనం గూగుల్లో చూడాల్సిన అవసరం లేదు, లెక్కలోనే ఇచ్చేశాడు. ఒకవేళ కొచ్చిన్ జనాభా మనకు తెలియనప్పుడు మనం ఊహించుకోవాలి. ఇక కొచ్చిన్ ఒక మెట్రోపాలిటన్ సిటీ అవ్వచ్చేమో అని అనుకొని, సో కొచ్చిన్ పెద్ద నగరము కాబట్టి దానిలో 25 లక్షల పైబడి జనాభా ఉంటారు నేను భావించి అని మీరు అక్కడ రాయాలి వర్కింగ్ నోట్స్లో.
ఆ విధంగా ఇక్కడ ఇచ్చాడు 31 లక్షలట వచ్చిన జనాభా. కాబట్టి 25 లక్షల కంటే జనాభా ఎక్కువే ఉంది కదా. ఇప్పుడు 25 లక్షల కంటే జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు మనం మొదటి వరుస తీసుకుంటాము మన యొక్క ఇంతకుముందు చెప్పినటువంటి పట్టికల్లో. ఆ పట్టిక ప్రకారం ఏంటి, జీతంలో 15% మనకి ఉచిత పరిలబ్ధి విలువ అవుతుంది, ఉచిత వసతి గృహ విలువ అవుతుంది అనమాట. సో అదే రాశాను ఇక్కడ, ఉచిత గృహ వసతి విలువ ఈక్వల్ టు జీతంలో 15%. ఆ మాట రాయండి ఇక్కడ, నిన్న కూడా రాయలేదు. ఉచిత గృహ వసతి విలువ జీతంలో 15% అని రాసి ఇక్కడ జీతం అంటే ఎంత, 74,000, నాట్ 56,000. 56,000 వేయొద్దు, ఇక్కడ అన్నీ కలిపి 74,000 తీసుకోవాలి. దాన్ని ఇక్కడ వేశాను, 74,000 ఇంటూ 15%. ఇది ఇంతకుముందు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లెక్కలో ఎక్కడ ఇవ్వడో. ఈ వర్కింగ్ నోట్స్ మీరు చాలా బాగా మీకు వచ్చేసి ఉండాలి. సో 74,000 ఇంటూ 15/100 కట్టాను. ఎంత వచ్చింది 11,100 రూపాయలు వచ్చింది. సో 11,100 రూపాయలు అవుట్ ఇక్కడ వేసుకున్నాను. మరి అతనికి ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాడని చూస్తే, అతనికి ఎయిర్ కండిషనర్ని అంటే ఏసీని ఆ ఇంటిలో లేదు, అద్దెకి తీసుకొచ్చి ఆ ఇంటిలో ఫిట్ చేశాడట యజమాని వైద్యనాథన్కి. దాని విలువ ఎంత, 2,000. దాని విలువ ఎంత అయితే అద్దెకి తీసుకొచ్చాడు, అది 10,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, 30,000 కానీ, అద్దెకి తీసుకొచ్చిన మొత్తం వేసేయండి. 30,000 అయితే కొత్తగా వచ్చేవచ్చు. కాబట్టి ఇక్కడ అద్దెకి తీసుకుని వచ్చాడు, దానికి 2,000 తీసుకున్నాడు. కాబట్టి ఆ 2,000 దీనికి కల్పిస్తాను. ఉచిత గృహవసతి 11,100 రూపాయలకి ఇప్పుడు 13,100 అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఫర్నిచర్ కూడా అక్కడ పెట్టాడట ఇంట్లో. అయితే ఈసారి ఫర్నిచర్ని అద్దెకి తీసుకోలేదు. ఇందాక మనం అనుకున్నాము, చాలా జాగ్రత్తగా గమనించాము, ఫర్నిచర్ని అద్దెకి తీసుకొచ్చి పెట్టినటువంటి విలువ అని ఇవ్వలేదు. జాగ్రత్తగా గమనిస్తే మనం ఫర్నిచర్ కొన్నట్టుగానే ఉంది అందులో. అందుకనే ఫర్నిచర్ని కొన్నాడని భావించి ఫర్నిచర్ విలువలో 10% కలపాలి. అదే అద్దెకి తీసుకొస్తే 18,000 కలిపేయాలి. ఇక్కడ అద్దెకి తీసుకురాలేదు కాబట్టి కొన్నాడని భావించాం. కాబట్టి ఫర్నిచర్ విలువలో 10% అంటే 18,000 ఫర్నిచర్ కొన్నది, దాంట్లో 10% ఈ సంవత్సరానికి తీసుకుంటాం అంటే 1,800. సో ఇక్కడ చూడండి, 11,100 రూపాయలు ఉచిత గృహ వసతి, ఏసీ విలువ 2,000, ఫర్నిచర్ విలువ 1,800, మొత్తం కలిపితే 14,900. సో ఈ 14,900ని మనం పన్ను విధించదగిన గృహ వసతి విలువ అంటాము. పన్ను విధించదగిన గృహ వసతి విలువ. సో 14,900 ఇప్పుడు లెక్కలోకి తీసుకొని రావాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇదిగో పెర్క్విజిట్స్ అని క్రింద నేను రాసాం, ఉచిత గృహ వసతి విలువ 14,900. తర్వాత క్రిందన ఇప్పుడు అయిపోయింది కదా గృహ వసతి. ఇక ఒక్కొక్క పరిలబ్ధి చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఈ పరిలబ్ధిలో చూడండి, కంపెనీ చెల్లించిన ఆదాయం పన్ను జరిమానా. ఇది మనకి టిక్ పెట్టి ఉండదు, ఎందుకు అప్పుడు మనం ఏవేవి టిక్ పెట్టి లేవో ఇక మిగతావన్నీ పరిలబ్ధుల్లోకి వస్తాయని భావించండి. కంపెనీ చెల్లించిన ఆదాయ పన్ను మనకి 1,500 పెనాల్టీ పడింది, ఫైన్. దాన్ని యజమాని కట్టేశాడు, కానీ మనకే అది ట్యాక్స్ పడుతుంది. కాబట్టి కంపెనీకి యజమాని చెల్లించిన జరిమానా 1,500 మనం అక్కడ చూపించేస్తాము. అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో మన వైద్య ఖర్చులు, ప్రభుత్వ ఆసుపత్రి కాదు, ప్రైవేట్ హాస్పిటల్, అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందితే అది ఫ్రీ, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎంత పొందారు, 21,000 పొందారు. మరి ఎంతవరకు మినహాయింపు ఉంది, 15,000 వరకు మినహాయింపు ఉంది. దాన్ని తీసేసి 6,000 బయట వేద్దాం. అలాగే సెలవు ప్రయాణ రాయితీ, దీన్ని పూర్తిగా వాడేశాడట, మొదటిసారిగా ఉపయోగించుకున్నాడట, కాబట్టి ఇది కూడా పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు. రాసేయండి, సెలవు ప్రయాణ రాయితీ డాష్, ఇది మినహాయించబడుతుందని. అలాగే టెలిఫోన్ సౌకర్యం, ఇది కూడా రాసేయండి, టెలిఫోన్ సౌకర్యము ఇది డాష్. తర్వాత ఆఫీస్ పనివేళ ఉచిత అల్పాహారము డాష్. విద్యుత్ శక్తి బిల్లు 1,000 రూపాయలు, ఇది పడుతుంది, 1,000 రూపాయలు వేయండి. గ్యాస్ బిల్లు 1,900, ఇది పడుతుంది, అందులో వేయండి. అలాగే వాచ్మెన్ జీతము, ఇది కూడా ట్యాక్స్ పడుతుంది, దీన్ని బయట చూపించండి. సో ఇవి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, పరిలబ్ధుల సైడ్ హెడ్డింగ్ కింద ఉచిత గృహవసతి విలువ కట్టాము కదా 14,900. సో ఇప్పుడు కంపెనీ చెల్లించిన ఆదాయ పన్ను జరిమానా మన తరపున కట్టింది 1,500 వేసాను. అలాగే వైద్య ఖర్చులు చెల్లించింది 21,000, ఎవరు, మన తరపున కంపెనీ చెల్లించింది. సో అందులో మనకి మినహాయింపులు 15,000 వరకు ఉంటాయి. సో 6,000కి మనం ట్యాక్స్ కట్టుకోవాలి. అలాగే సెలవు ప్రయాణ రాయితీ ఎల్టీసీ, దీన్ని అతను ఉపయోగించుకున్నాడట ఆ బ్లాక్ పీరియడ్లో. ఉపయోగించుకుంటే ఎల్టీసీ మీద ట్యాక్స్ ఉండదు, డాష్ పెట్టేశాను.
అలాగే టెలిఫోన్ సౌకర్యము మనకి ఫ్రీ, అది కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసాం, డాష్ పెట్టేశాను. అలాగే మనకి టిఫిన్ కూడా ఫ్రీయే. ఇక్కడ అల్పాహారం అంటే టిఫిన్ అనే కాదు, స్నాక్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి అవి ఫ్రీ అర్రా. మరీ పెట్టిన భోజనం గురించి ట్యాక్స్ వాళ్ళు అయితే తీసుకోరు. కానీ ఒకవేళ మధ్యాహ్నం భోజనం కనుక పెడితే, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అది కూడా ఫ్రీయే, మధ్యాహ్నం భోజనం కూడా. కానీ 50 రూపాయలకు మించి ఉంటే మాత్రం మనం కట్టుకోవాలి మళ్ళీ ట్యాక్స్. మనం ఒక లెక్కలో కూడా చెప్పాను చూసారా, మధ్యాహ్నం భోజనం యజమాని ఉద్యోగికి పెట్టాడు, కానీ దాని విలువ 80 రూపాయలు ఉంటే మనం 50 రూపాయల వరకు తగ్గించి మిగతా 30 రూపాయలని మనం భరించుకున్నాం ఆ రోజు. ఇక యజమాని చెల్లించిన కరెంటు బిల్లు, దేనికి అది విడివిడిగా వేసేయండి, ఇక్కడ కలిపేసి వేశాడు. యజమాని చెల్లించిన కరెంటు బిల్లు 1000 రూపాయలు, అలాగే యజమాని చెల్లించిన గ్యాస్ బిల్లు 1900, విడివిడిగా వేసేయండి. ఇక్కడ కలిపేసి 2900 వేశాడు. మీరు విడివిడిగా వేయండి, ప్రాబ్లం లేదు. అలాగే మోటార్ కారు, ఇక్కడ గమనించండి, దీనికి వర్కింగ్ నోట్స్ ఇక్కడ లేదు, కానీ మీరు రాయండి మోటార్ కారు గణన అని రాసి. మోటార్ కారుని యజమాని ఇవ్వటం జరిగింది, 800cc మారుతి 800. సో దానిలో ఖర్చులు కూడా యజమాని చెల్లించాడు, అది ఉభయ అవసరాలకు వాడాడు. అప్పుడు ప్రామాణిక విలువ 1ని పరిగణించాలి అని రాయండి. అక్కడ మీరు రాసి ప్రామాణిక విలువ కారు యొక్క సామర్థ్యము 1600cc కంటే తక్కువైతే నెలకు 1800. అంటే ఇక్కడ 1600cc కంటే తక్కువే కదా, 800cc. సో మనం 1800 తీసుకుంటాం. సో ఇక్కడ అది రాయండి. మీరు ఇక్కడ రాయబడి లేదు నేను, సో మీరు మోటార్ కారు యొక్క అది రాయండి. మోటార్ కారు 1800 తీసుకున్నామర్రా, ఈ లెక్కలో లేదు 1800. మోటార్ కారు సౌకర్యం అనే అన్నాడు, కానీ అది ఎక్కడ లెక్క. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోటార్ కారు దగ్గర ఈ అమౌంట్ ఎక్కడా లేదు కదా, ఏ అమౌంట్ వేసేస్తామని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది మనం లెక్కలో గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. అదేంటండి, 1600cc కంటే తక్కువైతే 1800 వేయాలి, 1600cc కంటే కారు పెద్దదైతే 2400 వేయాలి. సో ఇక్కడ మనం మోటార్ కారు 1800 వేసాను. సో నెలకి కాబట్టి 1800 × 12 నెలలు 21,600 అయింది, అది పరిలబ్ధి విలువ. అలాగే వాచ్మెన్ కూడా పెట్టారట మన ఇంటికి, మనకి ఇల్లు ఇచ్చారు కదా, అక్కడ ఒక వాచ్మెన్ కూడా పెట్టారు. అతనికి జీతం మరి యజమాని ఇచ్చాడు 1000 రూపాయలు, కాబట్టి అది మనమే భరించాలి. ఆ 1000 రూపాయలు అక్కడ వేసాం. ఇది నెలకు అనుకోకండి, నెలకని ఒక మాట లేదు అక్కడ, కాబట్టి 1000 నెలకి సంవత్సరానికి అనుకుని అక్కడ వేసేయండి. సో ఈ విధంగా జీతం తరువాత ఎన్ని అంశాలు వచ్చాయి చూడండి. 56,000 రూపాయలు మూల జీతము, బోనస్ 10,200, ఆర్పిఎఫ్కి 12% మించింది 1200 ఉంది. అలాగే ఆర్పిఎఫ్ యొక్క వడ్డీకి 9.5% మించింది 4,500 ఉంది. తర్వాత వినోద భత్యము మొత్తం ట్యాక్స్కి గురయ్యేది 6,000 ఉంది. విద్యాభత్యము ట్యాక్స్కి గురి అయ్యేది లేదా జీతానికి కలపాల్సింది 1,800 ఉంది. తర్వాత ఉచిత గృహవసతి, ఇది మన లెక్క కూడా చేసాము, 14,900 ఉంది. తర్వాత ఆదాయ పన్ను జరిమానా మనకు పడితే యజమాని కట్టాడు, సో దాన్ని మనమే భరించాలి, 1,500 మనకి అది పరిలబ్ధి కింద అవుతుంది. తర్వాత వైద్య ఖర్చులు, ఇది గమనించండి, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య ఖర్చులు పొందాడు, ఆ డబ్బులు యజమాని ఇచ్చేశాడు 21,000, కానీ 21,000 మీద మనం తగ్గింపు పొందలేము. 15,000 వరకు మనకి ఆదాయ పన్ను చట్టం అయితే తగ్గింపు ఇచ్చింది. మరి అదనంగా ఇంకా ఎక్కువగా ఉన్న 6,000ని మనం ట్యాక్స్లో చూపించాం, అది ఈ 6,000. అలాగే సెలవు ప్రయాణ రాయితీ డాష్, టెలిఫోన్ సౌకర్యము డాష్, ఉచిత అల్పాహారము డాష్ పెట్టేశాను. అలాగే యజమాని కరెంటు బిల్లు 1000 రూపాయలు, యజమాని గ్యాస్ బిల్లు చెల్లించింది 1900, 2,900 వేసాము. అలాగే మోటార్ కారు 21,600, అలాగే వాచ్మెన్ జీతము 1000 రూపాయలు. సో ఇవన్నీ కలిపేయండి, కలిపితే ఎంత వచ్చింది, 1,27,600 వచ్చింది. సో 1,27,600 ఏమన్నాము ఒకసారి చూద్దాము. సో ఏమన్నామంటే వాచ్మెన్ స్థూల జీతము అంటాము, ఏమంటాం స్థూల జీతము, దీన్ని గ్రాస్ శాలరీ అనుకో, దేర్ ఫోర్ గ్రాస్ శాలరీ 1,27,600. మరి దీనిలోంచి ఇంకా 2 తగ్గింపులు ఉంటాయి, వీటిని తగ్గింపులు అంటారు, మినహాయింపులు కాదు, తగ్గింపు, డిడక్షన్స్. మినహాయింపులు మన ఎగ్జంప్షన్స్ అంటాము. ఇక్కడ లెస్, తగ్గింపులు, డిడక్షన్స్. దేని ప్రకారము, ప్రతి దానికి, ప్రతి ఆదాయ వనరుకి కూడా తగ్గింపులు ఉంటాయర్రా. ఆ సెక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా జీతం నుండి తగ్గింపులు అయితే అండర్ సెక్షన్ 16లోను, అలాగే గృహస్థు నుండి తగ్గింపులు అయితే అండర్ సెక్షన్ 24లోను, ఇలా మీకు ఆ లెక్కలు చెప్పినప్పుడు వస్తాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. మొత్తం ఆదాయం మీద తగ్గింపులు అయితే అండర్ సెక్షన్ 80లోను ఉంటాయి.
అది ఇక్కడ స్థూల జీతం తగ్గింపులు మనకి అండర్ సెక్షన్ 16లో ఉన్నది కాబట్టి 16ని అయితే వేసుకోవడం జరిగింది. సో మనం అండర్ సెక్షన్ 16 వినోద భత్యము అండర్ సెక్షన్ 16లో తగ్గింపుల కింద వేయటం జరిగింది. డాష్ ఇక్కడ వేస్తాను. ఎందుకని వినోద భత్యము ప్రైవేటు వ్యక్తికి తగ్గింపు ఉండదు కాబట్టి. అలాగే వృత్తి పన్ను ఉన్నది, అది 2400 ఎవరికైనా ఇక్కడే తగ్గించడం జరుగుతుంది. సో 2400 వేయటం జరిగింది. సో 2400 చూపించేస్తాను. ఇప్పుడు చూడండి, 1,27,600 స్థూల జీతం నుంచి తగ్గింపులు 2400 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 1,25,200 వచ్చింది. 1,25,200 ఇది మనకి నికర జీతం ద్వారా ఆదాయం అవుతుంది. లేదా దీన్ని పన్నుకి గురి అయ్యే లేదా పన్ను విధింపదగిన జీతము ద్వారా ఆదాయము, దేర్ఫోర్ పన్ను విధింపబడే జీతము ద్వారా ఆదాయము అని అలా రాయడం నేర్చుకోండి. అలాగే ఇంగ్లీష్లో ఏం రాస్తాం? ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ట్యాక్సబుల్ అంటే పన్ను విధించబడిన, కాబట్టి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని అక్కడ ఇంగ్లీష్లో కూడా రాయండి. ప్రతి ఇంగ్లీష్ పదాలు కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, మీకు 1,25,200 ఓకేనా? అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. వర్కింగ్ నోట్స్ మహా అయితే నేను ఒక్కదానికి చూపిస్తున్నాను మీకు. మీరు మోటార్ కారు గురించి వీలైనంత మీకు అవగాహన ఉన్న అన్నిటి గురించి రాసుకోండి. అక్కడ వర్కింగ్ నోట్స్లో ప్రతి విషయాన్ని రాసేస్తే ఒక వాక్యంలో 2 వాక్యాల్లో మీకు అదొక అలవాటు కింద మారుతుంది రేపు లెక్క చేసినప్పుడు. ఓకేనా? అది సో ఈ లెక్క అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ. మీకు ఇందులో ఏదైనా ఎందుకు సార్ ఇలా చేశారని మీకు ఏమైనా డౌట్ కనుకుంటే ఒకసారి నేను ఈ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసి అడగవచ్చును కావాలనుకుంటే. చాలా ఘోరంగా ఉంటున్నది ఇక్కడ మనకి. అటెండెన్స్ చాలా తక్కువగా ఉన్నారు. చెప్పాను మీకు అటెండెన్స్ యొక్క తీవ్రత. మళ్ళీ విద్యార్థులు మేబీ లీడర్స్ ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి అందరికీ గ్రూప్లో ఒక మాట పెట్టి వీలైతే ఎవరు రావటం లేదు, ఇంతకుముందు వచ్చి ఇప్పుడు రావటం లేని పర్సన్స్ ఇద్దరు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరికీ ఫోన్ చేయండి. మళ్ళీ నిన్న వాళ్ళ డేటా ఎక్కించినంత మాత్రాన వాళ్ళకి ఏదో ఎగ్జామ్కి పంపిస్తున్నారు, అందుకోసం కాదు ఆ డేటా. అటెండెన్స్ మీరు వేయటానికి అది. ఎందుకంటే ఇప్పటిదాకా అటెండెన్స్ మనం ఇస్తే అవుతుంది, ఆటోమేటిక్గా అవ్వటానికి అనమాట. కాబట్టి సో మీరు అటెండెన్స్ పెంచుకోండి. అటెండెన్స్ లేకపోతే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీరు ఎన్ని సాధక బాధలు ఉన్నప్పటికీ కూడా, సాధక బాధకాలు చాలా ఉంటాయి ఉన్నప్పటికీ టైంకి మనం లెక్కలు యొక్క క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సిన బాధ్యత మీది. నేను మరీ చెప్తున్నాను కూడా నేను. సో ఆ టైంకి రాకపోతే ఈరోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకని ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, ఒకరోజు వచ్చి ఒకరోజు పోతే ఇది వచ్చినట్టు కాదు. రెగ్యులర్గా ఉండాలి, 75% ఉండాలి. 24 రోజులు మన క్లాసులు నేను చెప్పినప్పుడు కనీసం అందులో 18, 19 రోజులు కనుక లేకపోతే ఒకరోజు తగ్గించి వదిలేయండి. 20 రోజులు 18 రోజులు ఉండాలి కదా, 26 రోజుల్లో 24 రోజుల్లో. సో 70% అదనమాట. అప్పుడు మీకు ఎగ్జామ్కి అర్హత ఉంటుంది వెళ్ళటానికి. ఆ విధంగా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోబడటం, ఆ విధంగా మీరు ఎగ్జామ్కి హాల్ టికెట్ ఇవ్వటం జరుగుతాయి అన్నమాట అవి. అలాగే మీకు స్కాలర్షిప్స్ రావడానికి కూడా ఇవన్నీ అన్ని క్రైటీరియా. ఓకేనా? అది మైండ్లో పెట్టుకోండి. ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా టైంకి ఆ క్లాస్కి చూసుకోండి. ఏదైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి ఆ గ్యాప్లో చేసుకోవడానికి. అంతే తప్ప ఇప్పుడు ఒక పని కట్టుకుని ఉదయం నుంచి అలాగా ఇక్కడే ఉంటూ ఎన్నో రకాల లెసన్స్ చెప్పడం కాకుండా ఇవన్నీ మళ్ళీ మీకు యూట్యూబ్లో పెట్టి వాటి యొక్క లింక్స్ కూడా షేర్ చేస్తున్నాము. అలాగే వాటిని మేము కూడా హైర్ అథారిటీస్కి షేర్ చేస్తున్నాము, మీ అటెండెన్స్ షేర్ చేస్తున్నాము, ఎన్నో చోట్ల వేస్తున్నాము. మనకి ఈరోజు మనకి ఒక యాప్ కూడా దానిలో కూడా మళ్ళీ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 చోట్ల వేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ ఏమిటి కాబట్టి విద్యార్థులు మీరు ఈ యొక్క లెక్కలు నేను వెంటనే షేర్ చేస్తూను మన క్లాస్లో ఉంటే ఏ విధంగా అయితే మీరు ఇంటి దగ్గర పనులు అవకాశం అలాగే క్లాస్లో ఉన్నట్టుగా భావించి అవన్నీ చేస్తూ ఉండండి. ఏది ఆమరపాటు ఉండకూడదు, అజాగ్రత్తగా చేయకండి. టైం ఉందిలే చూడడానికి అని అనుకోకండి. ఏ రోజు వరకు ఆ రోజు చెయ్యండి. ప్రతి ఒక్కరు మరీ చెప్తున్నాను నేను. ఓకేనా? సరే, ఓకే. ఇక్కడితో మీకు ఎవరికి డౌట్ లేనట్టయితే ఈ ఫైల్ షేర్ చేస్తాను చూడండి. ఓకే, నా యొక్క ప్రజెంటేషను మళ్ళీ నెక్స్ట్ అవర్ ఉంది కాబట్టి మీరు 5 నిమిషాల ముందు క్లోజ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.